రకాలు చేయగలుగుతాను, రకాలు పైన మొన్న అన్నగుంటే మేలు రాదు నీకోసం అటు చేస్తున్నాను. నేను వైట్ సబ్స్క్రైబ్, నేను ఏంద్ర బ్లూ షర్ట్ అనుకున్నా. నేను వైట్ వేసి ఏమన్నా వేసి లేదు అది ఎట్ట వచ్చేసింది. రాజు గారిని సబ్జెక్ట్ చెప్పండి. అంతా స్టార్ట్ చేయండి, కింద అంతా ఆ సబ్జెక్ట్ కూర్చుంది. శుక్రవారం నిన్న 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంతంలోకి ఆయన యొక్క ఆఫీస్కి, ఆయన ఇంటికాడకి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినటువంటి టి వెంకటకృష్ణయ్య గారు, వాకాటి సుబ్రహ్మణ్యం అనేవారు ప్రవేశిస్తూ వారితో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక 6 మంది, అదేవిధంగా విఆర్ఓ విఏఓలు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిఎస్పీలు 2, సిఐలు 8 మంది, ఎస్ఐలు 11 మంది, మొత్తం 70 మంది రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి 70 మంది వాళ్ళ ప్రాంగణంలోకి ప్రవేశించి డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినప్పుడు మీరు పరిశీలించవలసిన ప్రాంతం ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి వెళ్ళి చూడాలా, కాలేజీలోకి పోయి చూడాలా, కానీ ఆయన యొక్క అఫీషియల్ అయినటువంటి ఆయన ఆఫీసులోకి ప్రవేశించడం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా ఆయన ఇంటిలోకి ప్రవేశించి ఆయన యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి గారిని హౌస్ అరెస్ట్ చేయడం, ఆమె ఫోన్ తీసుకోవడం, ఇది సమాజంలో హేయమైన చర్య. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. మీరు డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు అయితే డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. మీరు రెవెన్యూ వాళ్ళని, పోలీసు వాళ్ళని, అదేవిధంగా డ్రగ్స్ వాళ్ళు వచ్చి ఆయన యొక్క ఆఫీసులో ప్రవేశించి తలుపులు పగలగొట్టడం, బీరువాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్లన్నీ చిందరవందర చేసి ఇరగొట్టడం, ఇది సమంజసమా? ఇది న్యాయమా? ధర్మమా? ఇది ఒక సైకో పాలనలో జరుగుతుంది. నెల్లూరు అర్బన్కి మాజీ మంత్రివర్యులు కాకుండా ఆయన రేపు 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన అర్బన్ నుంచి పోటీ చేస్తున్నాడని, ఆయన్ని పోటీ చేయకుండా నిలుపుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు మీరు చేసినప్పటికీ నేను పోటీ చేసేదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఆర్ఆర్లో ఆయన ముద్దాయిగా చేర్చారు, బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాసంస్థల్లో ఏదో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆ విద్యాసంస్థలకు ఆయనకి సంబంధం లేకుండా ఆయన చిత్తూరు జిల్లా అలర్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది. కోర్టులో ఆయనకి నిమిషాల్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విధాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో అవినీతి, అక్రమ, అరాచక పాలన అంతమొందిస్తున్నాడు నారాయణ గారు అనే దురుద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. నారాయణ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా నిన్నటి దినమున నెల్లూరు తెలుగుదేశం పార్టీ సిటీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు, నారాయణ విద్యా సంస్థల మాజీ చైర్మన్ అయినటువంటి నారాయణ గారి క్యాంప్ ఆఫీసు మీద, అదేవిధంగా ఆయన ఇంటి మీద దాడి చేయడం, అధికారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఒక మెడికల్ కాలేజీ స్థాపించి నెల్లూరు జిల్లాలో ఒక గొప్ప కీర్తి తెచ్చినటువంటి వ్యక్తి. నారాయణ గారంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూల నారాయణ విద్యా సంస్థలకు కానీ, నారాయణ కాలేజీకి కానీ, నారాయణ మెడికల్ కాలేజీకి కానీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చాలా గొప్ప పేరుంది. అయితే ఇటీవల కాలంలో ఈరోజు పత్రికలో చూసిన దాని ప్రకారం తాడేపల్లి నుంచి నారాయణ గారికి ఒక ఫోన్ వచ్చింది. మీరు నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయమని వాళ్ళు అడిగినట్లు, దాన్ని నారాయణ గారు మాకు వద్దన్నట్లు ఈరోజు పేపర్లో వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒకిద్దరు డిఎస్పీలు, 4 సిఐలు, 70 మంది పోలీసులు నేరుగా నారాయణ గారి క్యాంప్ ఆఫీసులోకి జొరబడి
అక్కడ ఉన్నటువంటి బీరువాలు అదేవిధంగా మంచాలు అన్నీ కూడా ధ్వంసం చేసి అక్కడ నాసిరకం మందులు వాడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ దాన్ని ఎంక్వైరీకి వచ్చామని చెప్పని డ్రగ్ ఇన్స్పెక్టర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. మెడికల్ కాలేజీ ఉంది, అక్కడ ఫార్మసీ ఉంది, అక్కడ మెడిసిన్స్ వస్తే ఆ ఫార్మసీలో పెడతారు, ఆ మెడికల్ షాపులో పెడతారు, లేదా వాళ్ళ యొక్క గోడౌన్లో మెడిసిన్స్ ఉంటాయి. ఫార్మసిస్టులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏదైనా రైడ్ చేయదలుచుకుంటే అక్కడ ఏదైనా నాసిరకం మందులు ఉన్నాయనుకుంటే నేరుగా పోయి ఆ మెడికల్ షాప్ మీదనో లేదా మెడికల్ గోడౌన్ మీదనో రైడ్ చేసి నాసిరకం ఉన్నాయా, మంచి మందులు ఉన్నాయా, లేదా ఏదైనా దొంగ కంపెనీ మందులు ఉన్నాయని విచారించాల్సిన అవసరం ఉంది. కానీ తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు నారాయణ గారిని భయభ్రాంతులు చేసేదానికోసంగా నిన్న వారు క్యాంప్ ఆఫీస్లో పోయారు. క్యాంప్ ఆఫీస్లో పోయి ఆయన తాళాలు అడిగితే ఇస్తారు, కానీ దౌర్జన్యంగా బీరువాలు పగలగొట్టి మంచాలు ఎరగొట్టి ఆయన్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. ఇటువంటి వాటికి భయపడే పనితే నారాయణ గారు స్కూల్లో పేపర్ లీక్ అయిందని చెప్పి దొంగ కేసు పెట్టినప్పుడు నారాయణ గారు భయపడలేదు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే మరొక దొంగ కేసు పెట్టినప్పుడు ఆయన భయపడలేదు. ప్రభుత్వం అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడ కూడా నారాయణ గారు భయపడకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పోరాట యోధులే కానీ భయపడే సందర్భమే లేదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న మొన్న చూస్తే మా ఎమ్మెల్యే సాంబశివరావు గారు దొంగోట్ల మీద పోరాటం చేస్తే ఆయన క్వారీల మీద, ఆయన అనుచరుల క్వారీల మీద దాడులు చేసి దాంట్లో మైనింగ్ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులను కారులో ఎక్కించుకొని ఒక ఫ్యాక్షన్ వెహికల్స్ పోయినట్టుగా దాంట్లో గొడ్డళ్ళు, కత్తులు, రాడ్లు అన్నీ కారపొడి పొట్లాలతో సహా వేసుకొని ఆ క్వారీలు కాడకపోవడం ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యలకి ఆలోచనకి నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. ఇటువంటి ఆలోచనలు ఇంకైనా ప్రభుత్వం మానుకోవాలి. ఇంకో 2 నెలల కాలంలో ప్రభుత్వం మారబోతుంది. అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల 10 నెలల పాటు మమ్మల్ని వేధించారు, భరించాం. ఇంకా 2 నెలలే ఉంది. మాతోటి మిమ్మల్ని కూడా అధికార పార్టీ వేధించింది. మీరు కూడా బాధలు పడ్డప్పటికీ మీరు ఇంకా ఎందుకు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా వాళ్ళు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు? మీ ఆలోచన మార్చుకోండి, మా మీద దాడులు ఆపండి. ఆపకపోతే తిరుగుబాటుకి సిద్ధమవుతాం. మీ తాటాక చప్పుళ్ళకి మేము భయపడం. వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ అధికారులకు కానీ హెచ్చరిస్తూ నారాయణ గారి మీద రైడ్ చేయడాన్ని, అడ్డగోలుగా రైడ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే శుక్రవారం రోజు నారాయణ సంస్థల అధినేత అయినటువంటి శ్రీ నారాయణ గారి మీద డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు మరియు పోలీస్ సిబ్బంది దాడి చేయడం జరిగింది. ఆ దాడుల్లో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాడేటువంటి మందులు నాసిరకం అని చెప్పని తెలిసి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి కాదు, అదొక సంస్థ. దేశ విదేశాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఒక నారాయణ సంస్థ మీద దాడికి తెగబడ్డం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎకనామిస్టులుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా తయారు చేసేటువంటి ఒక సంస్థ మీద మెడికల్ కాలేజ్ అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ప్రతిఘటిస్తామని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ సహాయం తీసుకెళ్ళి దాదాపు 100 మంది పోలీసులు ఆ విద్యాసంస్థ మీద, కాలేజ్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్లను కూడా ఏదో మన ఇల్లు వేలం పాటేస్తే బయట పారేసినట్టు చాలా ఘోరంగా ప్రవర్తించడం జరిగింది. ఇది కేవలం నిజంగా నీతి నిజాయితీగా మీరు ప్రవర్తించాలనుకుంటే ఒక నారాయణ గారే మీకు కనిపించారా? రాష్ట్రంలో నాసిరకం మందులు ఎన్ని చోట్ల ఉన్నాయో మేము కూడా చూపించగలం తీసుకొస్తే. నిజాయితీగా చేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఎందుకంటే ఏ సాకు దొరకని వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దానికోసంగా పెట్టుకున్నటువంటి చిన్న చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎనలేని సేవ చేస్తున్నారు. ఆయన అంత పెద్ద విద్యాసంస్థ నుండి కూడా మన 2014 నుంచి 19లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రాజధాని భూముల సేకరణలో కూడా ప్రముఖ పాత్ర వహించారని చెప్పని దానిని కక్ష పెట్టుకొని ఆయన అనేక రకాల కేసులు ఇరికించాలని చూసి ఎటు అలివి కాకపోతే ఒకరోజు హైదరాబాద్లో ఆయన ఫ్యామిలీతో ప్రయాణిస్తూ ఉంటే అక్కడికి పోలీసులు వెళ్ళి నడి రోడ్లో
ఐక్య అనేటువంటి పెద్ద సెంటర్ అది. ఆ సెంటర్లో ఆయన ఆపి కుటుంబం సహా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మీకు కేవలం ఇంకా 50 రోజులు మాత్రమే మీకు టైం మిగిలింది. మీరు ఎన్ని దాడులు ఎన్ని చేస్తారో చేసుకోండి. ఎందుకంటే మా దగ్గర నిజాయితీ నిబద్ధత ఉన్నాయి కాబట్టి, మా నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి క్రమశిక్షణ పార్టీలో మేము ఉంటున్నాం కాబట్టి మీకు ఇలాంటి విషయాలకన్నా భయపడేది మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. మరొకసారి హెచ్చరిస్తున్నాము, ఇట్లా అక్రమ దాడులు అనవసరం దాడులు కానీ చేస్తే మాత్రం తెలుగుదేశం కేడర్ అంతా ఒకసారి ప్రతిఘటించి మేము ఎటువంటి ధర్నాలకు కానీ మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారి ఇంటిపైన దాడి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగిస్తున్నాయనే దానికి నిదర్శనం. ఎందుకోసం అంటే రేపు నెల్లూరులో ఎలక్షన్లు రాకముందే నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ గారు అని చెప్పే విధంగా నెల్లూరు ప్రజలందరూ ఈరోజు మాట్లాడుతున్న తరుణంలో ఆ భయానికి నిదర్శనమే ఈరోజు నారాయణ పైన దాడి చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి వాళ్ళని బెదిరించో భయపెట్టో స్థానిక సంస్థలని వశం చేసుకున్నాం. నిన్న కాక మొన్న మీ మంత్రి ఒక ఆయన చెప్పారు, సర్పంచులు ఏదో ధర్నా చేస్తుంటే మీరేమైనా ఓట్లు వేసుకుంటే గెలిచారా? మిమ్మల్ని అందరినీ యునానిమస్ చేయించాము, మీకు అసలు పోటీలే లేవు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మేము చేస్తే మీకెందుకు పంచాయతీలకు డబ్బులు ఇవ్వాలా, అన్నీ మేమే చేసేసాను ఒక మంత్రి చెప్పాడు మొన్న. అట్లా ఈరోజుండే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కూడా మీరు అట్లా తయారు చేయాలా, భయపెట్టి భయభ్రాంతులు చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండేదానికి భయపెట్టాలా. నారాయణ గారిని భయపెడితే నెల్లూరు జిల్లాలో అందరూ భయపెడతారనుకుంటారు. నారాయణ గారు భయపడరు, కొరవాళ్ళు భయపడరు, కార్యకర్తలు భయపడరు. రానున్న ఎలక్షన్లో భయం అనేది మీకు ఎలా ఉంటుందో చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నిన్న జరిగిన నారాయణ విద్యా సంస్థ ఎంతోమంది పిల్లలకి చదువు విద్య నేర్పించిన అలాంటి మహానుభావుడు నారాయణ అంటే, ఆయన మీద ఏదో నాసిరక మందులు తయారు చేస్తున్నాడని రకరకాలైన రైడ్ చేయటం, పోలీసులు డిఎస్పీ కాడి నుంచి పోలీసుల కాడి మీరు నిద్రలేసి బతికితే లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మొత్తం మాఫియా మధ్య అసలు నిద్రలేసి బతికితే పాపం కష్టపడి పని చేసుకునేవాడు మందు అయ్యేదంటే దాంట్లో కల్తీ మందు, ఎంతోమంది జనాలు చచ్చిపోతున్నారు. అవి చూసుకోకుండా మా నారాయణ మంచి వ్యక్తి, ఎంతోమంది దేశ విదేశాల్లో కూడా పిల్లలు చదువుకొని ఎక్కడో అగ్రస్థానానికి ఉన్నారు ఐటీ ఉద్యోగాల్లో. అలాంటి మహానుభావుడిని మీరు రైడ్ చేసి ఇంతకుముందు జైలుకి పంపించారు, బెయిల్ తెచ్చుకున్నాడు. ఇలా చేస్తే ఇంకా ప్రజలు మీ మీద అసలు మీకు 175 సీట్లు అంటున్నావు కదా, 170లో 10 కూడా వచ్చే పరిస్థితి కాదు. ఇట్లాంటి పనులు చేయకూడదు. మంచి వ్యక్తిని మంచిగా పొగిడించి మంచిగా చేయాలి. ఆయన సతీమణి, ఆయన కుమార్తె అందరూ బ్రహ్మాండం తిడతారు నెల్లూరులో. వాళ్ళు బంపర్ మెజార్టీతో గెలుస్తారని కక్షతో మీరు చెప్పినట్టు మా శివాజీ చెప్పినట్టు సర్పంచ్లు ఎనామేజ్ చేసాము, నువ్వు ఎమ్మెల్యేలు కూడా ఎనామేజ్ చేసుకోవాలంటే నీకు జరగదు, నీ వల్ల కాదు. మీ నాయనేజీ లేకుండా నువ్వేం చేస్తావు? నువ్వు బంగాళాఖాతం గడిచిపోయే పరిస్థితి తెలుగు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని తెలియజేస్తూ సీనియర్ నాయకులు నెల్లూరు సిటీ నుంచి 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారి హాస్పిటల్ మీద డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంటు ఆడెక్కడేదో నాసిరకం మందులు ఉన్నాయని కొన్ని వందల మంది పోలీసులను తీసుకొని దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నెల్లూరు జిల్లాలో ఎన్నో వేల మందికి, లక్షల మందికి నారాయణ హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నారాయణ గారు. అదేవిధంగా అనేకమైనటువంటి విద్యా సంస్థల్ని స్థాపించి ఈ ప్రాంతం నుంచే కాకుండా దేశం మొత్తం మీదుగా అనేక మంది విద్యార్థుల్ని, మేధావుల్ని ఈ దేశానికి అందిస్తున్నటువంటి నారాయణ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకేదో మేలు చేయాలని, తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ అని ఆ పార్టీలో చేరి ఈ పార్టీ ద్వారా ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవని అడ్డుకోవాలని మీరు చేస్తున్నటువంటి దందాలు, దుర్మార్గాలు, నిత్యం మీరు చేసేటువంటి ఘోరమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి పాపాలని ఈ ఏరియా వాళ్ళకి ఆపాదించాలనే ఒక దురుద్దేశంతో నిన్నటి రోజున నారాయణ గారి మీద జరిగినటువంటి దాడి. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి భయాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం
పార్టీ కార్యకర్తలు కానీ ఈ దుర్మార్గమైన చర్యలకు ఎవరూ భయపడరు. 2024 ఎన్నికల్లో ధైర్యంగా మీ దుర్మార్గాలను ఎదుర్కొని ప్రజలతో మమేకమై ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారాయణ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ గారి ఇంటి మీద, ఆయన క్యాంప్ ఆఫీస్ మీద నకిలీ మందులు పేరుతో దాడి చేయడం చాలా హేయమైన చర్యగా మేము అనుకుంటున్నాం. తెలుగుదేశంలోని నాయకులు ఏ రోజు కూడా గంజాయి అమ్ముకొని, డ్రగ్స్ అమ్ముకొని, వ్యాపారాలు చేసుకుని సంపాదించుకునే సంస్కృతి ఏ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఆ సంస్కృతి ఉండేది వైసీపీ వాళ్ళకే. లిక్కర్లో కల్తీ కలిపి, డ్రగ్స్ కలిపి, అది కాకుండా గంజాయి తరలించి ఆ విధంగా సంపాదించుకొని ఇసుకను కూడా కనీసం ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా చేసి ఆ ఇసుక అమ్ముకొని సంపాదించుకునే చరిత్ర మీ వైసీపీ నాయకులదే. ఈరోజు ఆ విధంగా సంపాదించుకొని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను భయపెట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదో మీరు గెలవాలనుకునేది మాత్రం అది కళ. ఖచ్చితంగా రేపు జరగబోయే 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మీకు ఇంకా 2 నెలలే టైం ఉంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని మీరు ఎగిరెగిరి పడుతున్నారు. రేపు మీరు ఎక్కడ ఉంటారో కూడా మీకే తెలియని పరిస్థితి ఈరోజు వస్తుంది. ప్రభుత్వ అధికారులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మొన్న జరిగినటువంటి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్స్లో అధికారులు చేసిన తప్పిదాలకు మీరు చేసిన పొరపాట్లకు అధికారులు బలయ్యే పరిస్థితి ఉంది. ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన చరిత్ర కూడా మీ వైసీపీ ప్రభుత్వానికే ఉంది. అలాంటి విషయాలలో మీ అధికారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండి మాకు పార్టీకి అందరికీ సహకరించాలని కూడా మేము కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇట్లాంటి విషయాలను మేము గట్టిగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి నారాయణ గారి మీద దాడిని ఖండిస్తూ ఈరోజు గూడూరు తెలుగుదేశం కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. నారాయణ గారి గురించి రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలుసు. ఆయన విద్యా రంగంలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ జీవితంలో ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన శాఖల్లో కూడా ఆయన అగ్రవంగా దేశవ్యాప్తంలో నిలిచారు. ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళని ఫోన్లు చేయడం, వాళ్ళ స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ మారకపోతే ఈ విధంగా దాడులు చేయడం ఎక్కడ పద్ధతి అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు పార్టీ మారకపోతే సాయంకాలం కల్లా ఇంటికి దాడి చేసి వాళ్ళ సతీమణిని నిర్బంధించి మీరు అక్కడ భయభ్రాంతులకు గురి చేసి 70-80 మంది ఏదో స్మగ్లర్లని, అంతర్జాతీయ తీవ్రవాదుల్ని కదా బంధించినట్టు ఆయన విద్యా సంస్థలని, ఆయన ఆఫీసులని దాడి చేయడం, ఇది ఎక్కడ పోతుంది సమాజాన్ని? ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు రోజులు దగ్గర పడ్డా ఎందుకు ఇటువంటి చేస్తున్నారు? నెల్లూరులో ఇంకొక 10,000 మెజార్టీ పెంచారు మీరు నిన్న నారాయణ గారి దాడి చేసి. ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటున్నారు ఇది ఎటువంటి దాడి అని. అంత నమ్మకం ఉంది నెల్లూరు ప్రజలకి నారాయణ గారు అంటే. మీరు ఇంకో 10,000 రూపాయల మెజార్టీని ఎక్కువ ఆయనకి కల్పించే చేష్టాలుగా చేసినారు. మీకు డిపాజిట్లు కూడా రావు అనే పరిస్థితికి రేపు త్వరలో తెలిసిపోతుంది. నారాయణ గారు అక్కడ మీద గెలుస్తారు. నారాయణ గారు ఇటువంటి అన్ని భయపడరు. ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తి ఆయన. నిర్భయంగా ప్రతి దాంట్లో ఆయన కోర్టులు కూడా క్లీన్ చీట్లు ఇస్తున్నాయి. ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రకటించినాయి గతంలో కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతాలను చూసుకోండి. చెడే అంటారు, మీరు ఇప్పుడు చెడుతున్నారు. భవిష్యత్తులో మీరే మిమ్మల్ని చెడగొట్టుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా నగర అభ్యర్థి అయినటువంటి నారాయణ గారి మీద దాడులు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కానీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కానీ అందరూ దాడి చేయడం జరిగింది. నగరంలో ఇప్పుడు వరకు నారాయణ గారికి కానీ, ఆంధ్రప్రదేశ్లో నారాయణ గారికి కానీ మంచి పేరుంది. నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా గంజాయి, అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్లు, అదేవిధంగా మాఫియా డాన్లు ఎక్కువైపోయారు. ఓళ్ళ మీద దాడులు చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా నారాయణ గారు గెలుస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి నగర బహిష్కరణ జరిగిపోయింది వైఎస్ఆర్ పార్టీకి. అదేవిధంగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ బహిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రజలు చూపిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్నట్టుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏదో ఒకటి అతన్ని ఇబ్బంది పెట్టించాలని నారాయణ మీద, మెడికల్ కాలేజ్ మీద ఏదో ఉందని చెప్పేసి దాడి చేయడం, దానికి ఖండిస్తూ గూడూరు మా తెలుగుదేశం నాయకులంతా ఖండిస్తూ ఇలాంటి ఇంకా రాబోయే రోజులు రిపీట్ చేస్తే ఇంకా మేము కూడా ధారాళంగా ఇంకా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తాం.